రాజకీయాలలో యువత యొక్క పాత్ర. ఈ హెడ్డింగ్ కింద మీరేదన్నా దేశంలో ఇంగ్లీష్‌లో కొట్టి, ఆ దేశంలో సిట్యుయేషన్స్‌ని, అక్కడ యువత పాత్రని చూసారనుకోండి. యువతలో ఒక 1% మంది రాజకీయ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళలో ఒక 5% మంది గుడ్డిగా రాజకీయ నాయకుల్ని ఫాలో అయ్యే బ్యాచ్ ఉంటది. మిగిలినటువంటి 94% మంది క్వెషన్ చేసే బ్యాచ్ ఉంటది. లేదా పట్టించుకోని బ్యాచ్ ఉంటది. ఈ రెండే. మన దేశంలో అట్లా గాదు. 1 కంటే తక్కువ శాతం యాక్టివ్‌గా రాజకీయాల్లోకి ఉంటారు. ఆళ్ళు గూడా వారసులై ఉంటారు. 0.5% ఉంటారు. వాళ్ళు గూడా వారసులై ఉంటారు. ఓకేనా? మిగిలినటువంటి 99% కూడా ఒక్కడిని గూడా వదలకుండా ఎక్కడో ఒకటి అర ఉంటాడు మీలాంటోళ్ళు. ఆళ్ళని పక్కన పెట్టేస్తే ఆ 1% గూడా 98% గూడా భజన. మోడీయా, రాహుల్ గాంధీయా భజన. రేవంతా, కేసీఆరా భజన. చంద్రబాబా, పవన్ కళ్యాణా, జగనా భజన. ఇది తప్ప మమతా బెనర్జీయే ఇంకొకళ్ళ భజన. ఇంకొకళ్ళ భజన. స్టాలినా ఇంకొకడా భజన. ఇదే. ఈ దేశ యువత కార్యక్రమం ఏంటయ్యా అంటే, మన మీద ఎక్కి, మన టాక్సులెక్కి తొక్కి, మన పీకల మీద కాలేసి తొక్కేస్తూ, పెట్రోల్ ధరలు పెంచేస్తూ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేక రోడ్లెమ్మట బళ్ళేసుకునో, గతుకు రోడ్డులో బతుకుతున్నా సరే సరైన ఎడ్యుకేషను, హెల్తు, కల్తీ బతుకులు, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు ఇన్ని రకాల దరిద్రాల మధ్య బతుకుతూ కూడా జగన్ గొప్ప, చంద్రబాబు గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప అనే వాడి మైండ్‌లో ఉన్న ఒక విష బీజం ఎక్కడో నాటుకుంటాడు. ఆ బీజం చెట్టై మహావృక్షం ఆ చెట్టును కాపాడుకోవడానికి ఓకే. జగనే గొప్ప, చంద్రబాబే గొప్ప, పవన్ కళ్యాణే గొప్ప. ఈ కైండ్ ఆఫ్ దాన్ని, ఆ శాడిజాన్ని, ఆ ఈగోని, అహంకారాన్ని, ఆ ఈగోని కాపాడుకోవటం కోసం రాత్రి పగలు కింద మీద పడతా ఉంటది ఈ దేశ యువత. ఇదే 98% యువత ఈ దేశంలో ఏం చేస్తది అంటే రాష్ట్రం మారొచ్చు, నాయకులు మారొచ్చు, ఏదైనా జరగొచ్చు. కొంతమంది మోడీ పట్ల చేయొచ్చు, ఇంకొంతమంది రాహుల్ గాంధీ పట్ల చేయొచ్చు, ఇంకొంతమంది మమతా బెనర్జీ పట్ల చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇది ఇది మన రాజకీయ నాయకుల కోసం మన యువత చేస్తుందేంటంటే భజన. దానికోసం అవతలోళ్ళని తిట్టడం. ఎవరు అధికారంలో ఉన్న అధికారంతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు వైసీపీ‌యోళ్ళు తిట్టట్లేదా బూతులు? మొన్నటి వరకు టీడీపీ‌యోళ్ళు తిట్టలేదా బూతులు? కాస్త ఎక్కువుంటది. డిగ్రీ పెరుగుతది అంతే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పుడు ఎవరైతే ఈ చేబ్రోలు కిరణ్ ఇతని పర్సన్ ఐటీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. వైఎస్ భారతిని పచ్చిబూతులు చాలా నీచంగా, దరిద్రంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆళ్ళ క్యారెక్టర్‌ల గురించి. అసలు వైసీపీ టైంలో అయితే అసలు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేనే. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే ఈరోజు జైల్‌లో ఉన్నాడాయన వేరే కేసుల వల్ల. ఆయన నేరుగా లోకేష్ యొక్క పుట్టుక అంటే నారా భువనేశ్వర్ గురించి చాలా నీచంగా మాట్లాడాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూతుర్ల గురించి ఐటీడీపీ కార్యకర్త ఒకడు మాట్లాడాడు. ఇవాళ కార్యకర్త మాట్లాడితే రేపు ఇంకొకడు మాట్లాడాడు ఎమ్మెల్యే. ఏముంది స్పీకర్‌గా ఉంటాడు ఆయన. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా! ఎప్పటికప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి వ్యక్తి గతంలో, ఆ తర్వాత కూడా మాట్లాడిన స్పీకర్ అయ్యాక ఆయన కాస్త సైలెంట్ అయినట్టున్నాడు అంతే. ఎవరు తక్కువ కాదు. ఏ పార్టీ తక్కువ కాదు. జనసేనలో కూడా భయంకరంగా బూతులు తిట్టేవాళ్ళు భయంకరంగా ఉన్నారు. మీకు ఈరోజు ట్విట్టర్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి, ఎనీ సోషల్ మీడియా తీసుకోండి. లేదా బయటే తీసుకోండబ్బా! ప్రతి సోషల్ మీడియా ఉంది. బయటే తీసుకోండి. మీరు ఎక్కడ ఏది చూసినా సరే వీళ్ళందరూ పోటీ పడతారు. దేనికి? ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడానికి, మన జీవితాలు బాగుపరుచుకోవడానికి కాదు. అవతల వాళ్ళని తిట్టడానికి మా ఇగో‌ని సాటిస్ఫై చేసుకోవడం. ఎవడన్నా జగన్ ఏమన్నా అన్నాడా? అవతల పవన్ కళ్యాణ్, చంద్రబాబు భార్యల క్యారెక్టర్‌లో ఇది మాట్లాడడం. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? చంద్రబాబు చేసిన తప్పేంటి? మాట్లాడడం అనే లెవెల్ పోయిందిక. బూతులు తిట్టేయడం అవతల వాళ్ళని, ఆళ్ళ ఇంట్లో వాళ్ళని. లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవడైనా అన్నాడా? జగన్ సంబంధించిన ఫ్యామిలీ ఆళ్ళ కూతుర్లు ఇదే గోల. ఇది తప్ప ఒక లాజికల్ అప్రోచ్ గాని, ఒక ఆహ్, రేషనల్ ఆలోచన ధోరణి గాని ఏమి లేవిక. కంప్లీట్‌గా పచ్చి బూతులు తిట్టుకోవడం. అందులో భాగంగా ఈ ఈ ఆ విష బీజాలు నాటుకున్నటువంటి ఆ విషపు మెంటాలిటీలు పెరిగినటువంటి వాళ్ళలో ఇతను గూడా ఒకడు. ఇతను మాత్రమే కాదు, ఇతను కూడా ఒకడు. ఇతను దొరికాడు, కనపడ్డాడు. సో, ఇతను వైఎస్ భారతి గురించి చాలా నీచంగా, దారుణంగా మాట్లాడాడు. అప్రిషియేట్ చేయాలి. మరి ప్రెషర్ వల్ల పెట్టారో, నిజంగానే న్యాయబద్ధంగా పెట్టారో గాని టీడీపీ వాళ్ళు కేస్ పెట్టారు. అరెస్ట్ కూడా చేసినట్టున్నారు ఇతన్ని. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది వైసీపీ గవర్నమెంట్ చేసినా, టీడీపీ గవర్నమెంట్ చేసినా, ఎవరు గవర్నమెంట్ చేసినా దేశాన్ని అప్రిషియేట్ చేయాలి. వైఎస్ భారతియా లేకపోతే అక్కడ ఉన్నది నారా భువనేశ్వరియా, మీ అమ్మగారా, మా అమ్మగారా పక్కన పెడితే ఒక లేడీ మీద ఎవరి మీద జెంట్స్ అయినా సరే, ఎవరి మీదైనా సరే ఈ రకమైనటువంటి వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. తీసుకొని అతని మీద కేస్ కూడా ఫైల్ అయింది. ఇది ఒక పాజిటివ్ థింగ్‌గా నాకైతే అనిపించింది. ఈ ఈ ఏ పార్టీకి సంబంధించినది కాకుండా పార్టీకి చాలా డ్యామేజ్ కూడా జరుగుతుంది. మేబీ దాని వల్ల కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మీకు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు వైసీపీకి చాలా దారుణమైన డ్యామేజ్ చేసాయి. మాట్లాడిన మాటల కంటే వాటికి డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ఇంకా దెబ్బతింటారు. సో, అందువల్ల అతను అప్పట్లో
గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ మాట్లాడడం చాలా నీచం. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నట్లా మాట్లాడాడు. ఏం మనిషిరా బాబు అనిపించింది. సో, అతన్ని అప్పట్లో కంట్రోల్ చేయకపోవడం వల్ల అతని ద్వారా క్షమాపణ చెప్పకపోవడం ఎలక్షన్ దగ్గరికొచ్చేప్పుడు చెప్పాడాయన మళ్ళీ అప్పట్లో. క్షమాపణ అది ఎవరు పెద్ద పట్టించుకోలా. అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. సో, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి విషపు బీజాలు నాటుతోంది ఈ రాజకీయ నాయకులు. ఈ టీడీపీయే, ఈ వైసీపీయే, ఈ జనసేనే, ఈ బీజేపీ, ఈ కాంగ్రెసే నాటుతున్నాయి. ఈగోలకి జనాలను తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఓట్ బ్యాంక్‌గా మార్చుకునేటువంటి క్రమంలో హీరోయిస్టిక్ మెంటాలిటీలో ఒక హీరో కోసం మనం ఎగబడేలాగా పొలిటీషియన్స్ కోసం ఎప్పుడైతే ఎగబడుతున్నామో అప్పుడే దేశం కంప్లీట్ కొలాప్స్ అయినటువంటి సిట్యుయేషన్.